అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో పీఎం కిసాన్ 2000 రూపాయల జమ కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఒక భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ 17వ విడత పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి మరొక 2 రోజుల్లో వారి ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది. ఈ డబ్బులు జమ అవ్వాలంటే ఏ అర్హతలు ఉండాలి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయడం మరొకటి, ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పీఎం కిసాన్ 2000 రూపాయల నగదు అనేది ఫిబ్రవరి 28 నరేంద్ర మోడీ గారు సుమారు 8 కోట్ల మంది రైతులకి 21,000 కోట్ల రూపాయలను ఫిబ్రవరి 28 అంటే ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఇప్పుడు తిరిగి ఈ 17వ విడతకు సంబంధించిన పీఎం కిసాన్ 2000 రూపాయల డబ్బులు అనేది ఈ నెల 18వ తారీఖున అనగా మరొక 2 రోజుల్లో వారి ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది. 18వ తారీఖున ఢిల్లీలోనే ఒక కార్యక్రమం ద్వారా ఈ డబ్బులు నరేంద్ర మోడీ గారు ఈ 8 కోట్ల మంది రైతులకు ఈ డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది. ముందుగా ఈ డబ్బులు మీరు పొందాలంటే ఖచ్చితంగా పీఎం కిసాన్కి సంబంధించిన ఈకేవైసీ రైతులు అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అప్పుడే ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అవుతాయి. ఎవరైతే పీఎం కిసాన్కి సంబంధించిన ఈకేవైసీ కంప్లీట్ కాలేదో అటువంటి వారికి డబ్బులు జమ కావు. ఈ నెల 18 అంటే ఇక మరొక 2 రోజుల్లో ఈ డబ్బులు జమ అవడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతుకి. ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాంటప్పుడే ఎన్పిసిఐ లింక్ లేని వారికి ఈ డబ్బులు జమ కావు. ఎన్పిసిఐ లింక్ ఉన్న వారికి మాత్రమే డబ్బులు జమ అవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం అలాగే పీఎం కిసాన్ రైతు భరోసాకి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయడం కూడా మరవకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం కూడా మరవకండి. ఓకే, థ్యాంక్ యూ.